తెలంగాణ బీజేపీ లీడర్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. కాబోయే ప్రెసిడెంట్ కోసం సీక్రెట్ గా సర్వే చేయిస్తోంది అధిష్టానం. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీ పెద్దలు దృష్టి సారించారు. సమర్థుడైన నాయకుడి కోసం కమలనాథులు ఆరా తీస్తున్నారు. ఎవరైతే బాగుంటుందనే అంశంపై చర్చిస్తున్నారు. రాజకీయ సామాజిక సమీకరణాలతో పాటు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటోంది కమలదళం. ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ను ఎదుర్కొనేటువంటి లీడర్ కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రామచంద్ర ఉన్నారు. ఎవరికి వారు జోరుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ బీజేపీ అగ్రనేతలకు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సీక్రెట్ సర్వే ఆశావహుల్లో వణుకు పుట్టిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి బీజేపీ అధ్యక్షుడి గురించి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ అధిష్టానం మాత్రం సీక్రెట్గా ఒక సర్వే నిర్ణయిస్తోంది. ఇటు టీఆర్ఎస్ను అటు కాంగ్రెస్ను రెండింటినీ కూడా ఎదుర్కోవడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారు, ఎవరైతే సమర్థవంతులు అనేది సీక్రెట్గా సర్వే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఎవరి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి? దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీకి అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు. గతంలోనే అధికారంలోకి రావాలి, మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లోనే 2023లో, కానీ రాలేదు. దారుణమైనటువంటి పర్ఫార్మెన్స్ బీజేపీ చూపించింది అనేది కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది. అయితే పార్లమెంటు ఎన్నికలు వచ్చే వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాదాపు 8 సీట్లు వచ్చాయి, 77 లక్షల ఓట్లు వచ్చాయి, 30% ఓట్ బ్యాంకును బీజేపీ ఖాతాలో నమోదు చేసుకుంది. అయితే ఇక కొత్త అధ్యక్షుడిని నియమించాలి. ఈ కొత్త అధ్యక్షుడు సమర్థవంతమైనటువంటి నేత అయి ఉండాలి. అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను రెండు పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉంటుంది, బీజేపీకి మనుగడ ఉంటుంది అనేది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆచితూచి అడుగులు వేస్తుంది. అధ్యక్షుడిని ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరైతే సమర్థవంతంగా అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను తిప్పి కొడతారనే అంశం పైన వేచి చూస్తుంది. అందులో భాగంగానే సర్వేలు నిర్వహిస్తుంది. ఎవరైతే బాగుంటారు అనేది కూడా సర్వేలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా పోటీలో ఈటెల రాజేందర్, ధరంపురి అరవింద్, బండి సంజయ్, రామచంద్రరావు ఉన్నారు. అయితే ఇప్పటికే స్వచ్ఛందంగా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. నేను అధ్యక్ష రేసులో లేను, నేను ఆల్రెడీ కేంద్ర మంత్రిగా సేవలు అందిస్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారు. అయితే రాజకీయాల్లో అవునంటే కాదన్నట్టే. ఎందుకంటే నేను రేసులో లేను అన్న నాయకుడే మళ్ళీ రేసులోకి వస్తారు. గతంలో కూడా చూసాము, బండి సంజయ్ని మార్చేటప్పుడు కిషన్ రెడ్డి పదే నేను రేసులో లేను అని చెప్పాడు, కానీ ఆయననే రేసులోకి వచ్చారు. ఆయనే అధ్యక్షుని బాధ్యతలు ఆయనకే అప్పగించారు. ఇప్పుడు కూడా బండి సంజయ్ నేను రేసులో లేనని చెప్తున్నారు, కానీ రేసులో లేనన్నటువంటి నేతనే ముందుకు వస్తారు. ఇది రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క నేపథ్యంలో సీక్రెట్ సర్వే నిర్వహిస్తుంది జాతీయ నాయకత్వం. ఒక ఢిల్లీ టీంను పంపినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే పబ్లిక్ పల్స్ను పట్టుకుంటారు, పార్టీని ముందుకు తీసుకెళ్తారు, ఎవరైతే అటు బీఆర్ఎస్ను అటు కాంగ్రెస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనే యోచనలో చేస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 48 స్థానాలంటే మామూలు విషయం కాదు. తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 60 సీట్లు అయితే సరిపోతుంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో 48 స్థానాల్లో అనూహ్యంగా బీజేపీ ముందంజలో ఉంది. అసెంబ్లీ విషయానికి వస్తే 8 సీట్లే కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో బీజేపీకి ఒకేసారి గ్రాఫ్ పెరిగింది. ఆ గ్రాఫ్ కంటిన్యూ కావాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మళ్ళీ బలంగా బీజేపీ మొదటి నుంచి ముందుకెళ్ళాలి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా పార్టీని అంతా సమన్వయం చేసుకోవాలి, కొత్త పాత తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి, వెరీ అగ్రెసివ్గా పోవాలి. అలా పోతేనే ఇప్పుడు ఒక బీజేపీకి భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణలో ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి తెలుసుకోవడానికే సీక్రెట్ సర్వే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీక్రెట్ సర్వేలో అసలు ఆశావాహులు ఉన్నారు, అధ్యక్ష పదవి ఆశించే ఆశావాహులు ఉన్నారు, వారితో పాటు వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ సీక్రెట్ సర్వేలో ఎవరైతే బాగుంటుంది, ప్రజల నాడిని ఎవరైతే పట్టుకోగలుగుతారు, ఎవరైతే అగ్రెసివ్గా
పార్టీ కోసం పనిచేస్తారనే అంశాన్ని ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుని నియమించే విషయంలో ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి నాయకుడికి అవకాశం ఇవ్వాలి. అట్లిస్తేనే బీజేపీ ప్రజల్లో ఉంటుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో అటు కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్ను ఢీకొట్టచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని పెద్ద ఎత్తున ప్రచారం చేశారో, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కూడా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ రెండు పార్టీలను కొట్టి మధ్యలో బీజేపీ అనేది ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అంటే బలమైన నాయకుడు కావాలి. ఆ ప్రజా బలమున్న నాయకుడు కావాలి. ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి నాయకుడు కావాలి. సారాంశం అందులో భాగంగా ఈ సర్వేలో ఎవరికైతే ప్రజలు మొగ్గు చూపుతారు, ఎవరైతే రాష్ట్రంలో బాగుంటుంది, ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ బలోపేతం అవుతుందని ఈ సర్వే ద్వారా తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు రేస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, అలాగే బండి సంజయ్ అవ్వచ్చు, రామచంద్రరావు, వీళ్ళ పేర్లు ప్రధానంగా మనకి తెర మీదకి వచ్చినటువంటివి. అయితే ఈ సీక్రెట్ సర్వేతో ఈ పేర్లు కాకుండా మనం ఊహించినటువంటి పేరు ఏదైనా కూడా వినేటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయా అధ్యక్ష పదవి కోసం? అంటే ఖచ్చితంగా ఇప్పుడు బీజేఎల్పీ నేత రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలనేది కూడా జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి రాజాసింగ్ బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేతే, పాయల్ శంకర్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతే, ఇలా వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఎక్కడ దెబ్బతింటుంది అనేది కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే బీజేపీలో 3 పువ్వులు 6 కాయలుగా వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ వర్గ విభేదాలు లేకుండా చేయాలనేది కూడా ఫస్ట్ ప్లాన్ 1లో బీజేపీ జాతీయ నాయకత్వం ప్లాన్. ఎందుకంటే వర్గ విభేదాలు ఉంటే ఎంత బలమైన నేతకి ఇచ్చినా కానీ మళ్ళీ ఎవరి వర్గం వారు చీలిపోతే బీజేపీ అటు కాంగ్రెస్ను కానీ ఇటు బీఆర్ఎస్ను కానీ ఎదుర్కోవడంలో వైఫల్యం చెందుతుంది. అందరిని ఏకతాటిపైకి మొదటగా తీసుకొచ్చి పార్టీలో సమన్వయము కల్పించి ఆ తర్వాత అధ్యక్షుని నియామకం చేయాలని చూస్తుంది. అయితే ఈ అధ్యక్షుని నియామకంలో ఇప్పుడు రేస్లో ఉన్న వాళ్ళు కాక కొత్త పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఈ సర్వే కూడా ఎవరైతే అగ్రెసివ్గా వెళ్తారు, ఎవరైతే ప్రజల నాడిని పట్టుకుంటారు, ఎవరైతే బీఆర్ఎస్ను కాంగ్రెస్ను దెబ్బతీయగలుగుతారు, అంతేకాకుండా పార్టీలో సమన్వయంతో ఎవరు నడుపుతారు, అంతర్గత విభేదాలు లేకుండా ఎవరు చూసుకుంటారు, పార్టీలో ఎవరైతే బాగుంటుంది, అంతర్గత విభేదాలు సంక్షిపోవాలంటే ఏ నాయకుడు రావాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా సీక్రెట్ సర్వేలో చేస్తున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటికి కూడా ఒక బలమైన నేత బయటకు వస్తే మరి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు సంక్షిపోవాలంటే బలమైన నేత కేవలం అటు బీఆర్ఎస్ను అటు కాంగ్రెస్ను అటాక్ చేయగలుగుతాడు, కానీ అంతర్గత విభేదాలను పూరించాలి. కాబట్టి అంతర్గత విభేదాలు ఏమి లేకుండా మొదటగా ఆ పార్టీని అంతా ఏకతాటిపైకి నడిపించే నాయకుడు కావాలి. అదేవిధంగా జాతీయ నాయకత్వం కూడా అధ్యక్షుడిని ప్రకటించే ముందే నాయకులందరితోని మాట్లాడి మేము సీక్రెట్ సర్వే చేశాము, ఈ సీక్రెట్ సర్వేలో ఈ అభిప్రాయం పిలవడింది, మీలో ఎవరికి అధ్యక్ష పదవి వచ్చినా కానీ అందరూ కలిసి పనిచేయాలి, సమన్వయంతో ముందుకెళ్ళాలి, అట్లయితేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనేది కూడా జాతీయ నాయకత్వం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క అధ్యక్ష రేసులను అయితే ఈటల రాజేందర్, ధరంపురి అరవింద్, అదేవిధంగా రామచంద్రరావు ఎవరి ప్రయత్నం వాళ్ళు సీరియస్గా చేస్తున్నారు. అయితే కుసమరిపోయిందంటే బండి సంజయ్ నేను అధ్యక్ష రేసులో లేనని స్పష్టం చేశారు, తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాను, సంతృప్తికరంగా ఉన్నానని చెప్తున్నారు. కానీ జాతీయ నాయకత్వం ఒకవేళ ఆలోచించి బండి సంజయ్కి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా బండి సంజయ్ జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అయితే అధ్యక్ష రేసులో లేము అని చెప్తారు రాజకీయ నాయకులు, అది రాజకీయ స్టేట్మెంట్, కానీ అధ్యక్ష రేసులకు వచ్చేదాకా కూడా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా తెలియదు. మొత్తానికైతే సీక్రెట్ సర్వే జరుగుతుంది. ఆ సీక్రెట్ సర్వేలో ఎవరి పేరు బయటకు వస్తుంది, ఎవరి పేరు డ్యామేజ్ అవుతుంది, ఎవరికి సీక్రెట్ సర్వే అనుకూలంగా ఉంటుంది, ఎవరికి సీక్రెట్ సర్వే వ్యతిరేకంగా ఉంటుంది, అసలు బలహీనపడడానికి కారణం ఏంటి, అదేవిధంగా పార్లమెంట్లో పార్టీకి ఊపు వచ్చి తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 పార్లమెంట్ స్థానాలు వచ్చి తర్వాత ఏకంగా గ్రాఫ్ పడిపోవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా సీక్రెట్ సర్వేలో
అన్వేషణ చేస్తున్నట్టు తెలుస్తుంది, సీక్రెట్ సర్వే ద్వారా తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రిపోర్ట్ కనుక జాతీయ నాయకత్వానికి పోతే ఎలా ఉంటుంది అనేది కూడా నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే సీక్రెట్ సర్వే ఆధారంగానే జాతీయ నాయకత్వానికి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అనేది జరుగుతుంది. రోజా. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.